ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, మీరు నిశ్చలముగా ఉండవలెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. నీవు పూర్తిగా ఆశాహీనతతో నిండిన పరిస్థితిని ఎదుర్కొంటున్నావా? ప్రతి వైపున సమస్యలు చుట్టుముట్టినట్టుగా అనిపించి ఎంత ప్రయత్నించినా ఏ మార్గము కనిపించని స్థితిలో ఉన్నావా? ఇలాంటి పరిస్థితిని ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. ఒకవైపు ఎర్ర సముద్రము, మరోవైపు ఫరో సేనలతో చిక్కుకుపోయిన వారు భయంతో వణికిపోయారు. అప్పుడు దేవుని తరపున మోషే చెప్పిన వాక్యమే ఈ వాక్యము. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, మీరు నిశ్చలముగా ఉండవలెను. ఈ మాటలు కేవలం అప్పటి ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈరోజు మీకు దేవుడు చెప్తున్న మాట ఇది. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నియంత్రణ మన చేతిలో ఉండదు. ఎన్నో రకాల సమస్యలతో గందరగోళం అయిపోతూ ఉంటాము. కానీ అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఈ మాట, నేను నీ కోసం యుద్ధం చేస్తాను అని. నీవు భయపడని అవసరం లేదు, పారిపోవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. నీవు చేయవలసినది కేవలము నిశ్చలముగా ఉండి ఆయన మీద ఆనుకోవాలి. అనేక సార్లు మనమే ప్రతి యుద్ధాన్ని మన బలంతో ఎదుర్కోవాలని ప్రయత్నించడము మనం చేసే తప్పు. మనమే అన్నింటినీ సరిచేయాలని ఆలోచిస్తూ ఉంటాము, ఆందోళన పడుతూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ బాధ్యత నాకు అప్పగించు. మనం విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు తన శక్తితో 1000 అడుగులు ముందుకు వేస్తాడు. గనుక నిశ్చల